హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సర్వైవల్ వరల్డ్. అయితే ఇది నార్మల్ కాదు గైస్, ఇది వేరే సర్వైవల్. ఇది పాత వాళ్ళకి ఎవరికైనా ఉంటే తెలుస్తుంది. నేను ఎప్పుడో స్టార్ట్ చేసినా, కాకపోతే మళ్ళీ ఎప్పుడు ఓపెన్ కూడా చేయలే. కనీసం ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా. ఈ వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలి కదా, అలా పక్కన పెడేస్తే ఎట్లుంటుంది గైస్. అంటే ఈ వాళ్ళు ఎక్కువ చేసేది ఏం లేదు, మొత్తం బ్యాంబూస్ పెంచుకున్నా, ఇదేదో టవర్ చిన్నది బిల్డ్ చేసిన, చిన్న ఫార్మింగ్. అండ్ ఇది ఇట్లా పెట్టిన, ఇటు షుగర్ కేన్ పెట్టేసా. ఇక్కడ ముంగట బుల్లి హౌస్, ఫ్లోటింగ్ హౌస్ అంటారు, అంటే బ్యాంబో హౌస్ గేస్. చూపిస్తా. ఓకే 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 చూడొచ్చు గేసి. అంత బాగేమి ఉండదు గేస్. అంటే ఇది ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నా గేస్, ఇట్లా అని ఇట్లా పెంచుకుంటా అటు ఇటు అట్లా ఒక పెద్ద ఫ్లోటింగ్ ఏరియా అన్నట్టు, అంటే ఫ్లోటింగ్ హౌస్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనమైతే అడ్వాన్స్మెంట్ ప్యాక్ అయితే ఉంది కదా. ఈ ఒక నిమిషం ఇది చూపించాలి మీకు. ఇదేంటంటే ఇదేంటిది, ఇది యాక్స్లాట్ బేస్, నాట్ టు ది ట్యాంక్. ఓకే గైస్, యాక్స్లాట్లు చూడొచ్చు, 3 ఉన్నాయి. ఇప్పుడు అయితే ప్రస్తుతం అయితే 3 ఉన్నాయి. ఇంకా పెంచుదామా, తర్వాత పెంచుదాం లేండి. ఒక్క నిమిషం దగ్గరికి వెళ్దాం. ఇదైతే నేను కింద నాకు లష్ కేవ్స్ దొరికినాయి, అక్కడ నుండి పట్టుకొచ్చుకున్నా గైస్. గైస్ ఈ పిల్లి ఇప్పుడే పెరిగింది. ఇందులో పిల్లి ఎవరు, ఇది తీసేద్దాం ఆగండి గైస్. అబ్బో, మనది ఇంకా ఐరన్ ఆర్మర్ అయినా గైస్. ఇప్పటిదాకా ఒక పిల్లి ఉండే, అదైతే పెరిగింది. ఇదా అదా పిల్ల, ఏదో ఒకట్లేండి గైస్. అండ్ ఇందులో మనకు అడ్వాన్స్మెంట్ ఉంటుంది కదా, అదొకటి ట్రై చేద్దాం ఇప్పుడు. మనం అందులో చేయాలనుకున్నాం కానీ చేయలే. చూద్దాం ఇది ఇందులో ఉంటుందా. హలో 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 గైస్, ఇట్లా చూస్తే ఏదో అడ్వాన్స్మెంట్ వస్తుంది కదా గైస్, రావట్లేదు కాకపోతే. అండ్ ఏంటి వీటి కూడా అడ్వాన్స్మెంట్ రావట్లేదు. ఓకే, ఇందులో ఏమున్నాయి చూద్దాం. ఐరన్ అయితే బీభత్సంగా ఉంది గైస్, నాకు తెలుసు. అప్పుడు మనకు దొరికింది చాలానే. అండ్ బ్యాంబోస్ కూడా చాలా ఉన్నాయి. ఇందులో ఏముంది, వార్ 9 ఎమెథిస్ట్ జ్యూడ్. ఓకే, ఇందులో ఇంకో యాక్స్లోట్ ఉంది, బ్రౌన్ యాక్స్లోట్ అంట. ఓకే, 16 డైమండ్స్ ఉన్నాయి కదా. మనం ఇంకా ఐరన్ ఎందుకు వేసుకున్నాం మనం, ఇంకా చేంజ్ చేద్దామా గైస్. ఒక నిమిషం, సూట్ చేంజ్ చేసి ఇది కొంచెం చేంజ్ చేసుకుంటే అయిపోద్ది. ఒక చెస్ట్ ప్లేట్ పాయింట్ చేసేస్తే ఓకే, చెస్ట్ ప్లేట్ పాయింట్ చేద్దామా వద్దా గైస్. ఒకటే అవుతుంది, ఇంకా చేసేద్దాం, పోయేదేముంది గైస్. ఓకే, ఇవి వచ్చేసినాయి. ఇప్పుడు ఇది నైస్ గైస్. ఇప్పుడు మన దగ్గర కట్టపుల్లలు ఉన్నాయి కొన్ని. ఒక నిమిషం గైస్, దీన్ని చేయడానికి ఏం కావాలి దీనికి. ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓ స్లాబ్ మన దగ్గర లేదు గైస్, మన దగ్గర స్లాబ్ లేదు కాబట్టి ఇదైతే ప్రస్తుతం ఇక్కడ పడేద్దాం. ఓకే, డైమండ్స్ పోరా, డైమండ్స్ లోపలికి. సో ఫైనల్లీ మనమైతే కొంచెం డైమండ్ ఆర్మర్ అయితే చేసుకున్నాం. ఎందుకు అడ్వాన్స్మెంట్ రాలేదు, వీటిని చేతిలో పట్టుకోవాలా. అడ్వాన్స్మెంట్ సకారా ఇది రావట్లేదు గైస్. అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు పని చేయట్లేదు. ఇది ఏం ప్యాక్ నాకు అర్థం అవ్వట్లేదు. హా గైస్, ఇదైతే నేనే అంటే ఉంటాయి కదా లీవ్స్, అంటే వీటిని ఏమంటారు, వీన్స్ తీసుకొచ్చి నేనైతే ఇక్కడ ప్లాంట్ చేసేసిన, అవి పెరిగినాయి. హలో నమస్తే. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులోకి కీప్ ఇన్వెంటరీ ఆన్ చేసుకున్నట్టున్నా గైస్. ఓకే, ఫుడ్ వచ్చింది. సీడీ ప్లేస్. ఓకే, అవసరం ఉన్నాయి రావు, కానీ ఇవి మాత్రం బాగా వస్తాయి. ఎందుకు సూట్ అప్ ఏవో వస్తుంది అనుకున్నా. అంటే సూట్ అప్ ఫస్ట్ నేను రాగానే వచ్చేసింది. డైమండ్ది ఎందుకు రావట్లేదు నాకు తెలిసి, ఫుల్ వేసుకుంటేనే వస్తుందేమో. ఓకే, ఈ టార్చెస్ ఎందుకు పెట్టినా అనుకోకండి, పక్కన టార్చెస్ ఉంటే తొందరగా గ్రో అవుతాయని ఎక్కడో చూసా. వీటిని ఎందుకు పట్టుకెళ్తున్నా, ఇందులో కాదు ఎందులో పెట్టాలిరా. సీడ్స్, వీట్. ఓకే, మేకల్లారా మే ఆ గయా.
ఇక్కడ ఎక్కువ లేవు గైస్, అంటే ఎక్కువ స్పాన్ అవ్వట్లేవు. స్పాన్ అయిన వాటిని అక్కడ బంధించేసి పెంచుతాను. ఓకే, ఇప్పుడు ఎటు వెళ్దామంటే మైనింగ్కి వెళ్ళి ఒబ్సిడియన్ పట్టుకొద్దాం గైస్. ఒబ్సిడియన్ కూడా తెచ్చుకున్నాను. నైస్రా రిషి. గోల్డ్ ఉందా? అబ్బో గోల్డ్ 64 ఇక్కడ 2 ఉన్నాయి. ఫర్నేస్లో గోల్డ్ అయితే పెట్టేద్దాం. ఇక్కడ ఇంకా ఆల్రెడీ ఫుడ్ ఉంది. ఓకే, తీసేసినాం. గోల్డ్ ఇక్కడ ఇంకా 5 ఉన్నాయి. చాలానే ఉంది గైస్ కలెక్షన్ ఇందులో. జల్దీ ఒక్కటి వస్తే సరిపోద్ది, నేను వెళ్ళిపోతా నిద్రకి. ఓకే, వచ్చేసింది. ఇది లోపల పడేసి ఆకండి గైస్. గోల్డ్ ఈసారన్నా వస్తుందా? ప్లీజ్ రాదురా. ఎందుకు రా, గోల్డ్తో కూడా రాదు. బూట్స్ చేసుకుందాం అంతే. ఇవి లోపల పెట్టేసి ఇంకా మన ఒబ్సిడియన్ ఐస్ బకెట్ ఛాలెంజ్ మనం ఎక్కడ కడదాం? ఇదేం చెట్టు గిట్లుంది? ఎందుకేసి ఇది చెట్టు గిట్లుంది? ఏదో లాలిపప్ లెక్కనే ఉంది సేమ్, కాకపోతే తినలేదు మనం. అక్కడ కడదాం. ఇక్కడ పైన కడితే బాగానే ఉంటుంది. ఒక నిమిషం స్లీప్ వేసి కొన్ని బ్లాక్స్ తీసుకొచ్చి వెనకాల కట్టేద్దాం. శాండ్ ఉందా మన దగ్గర? శాండ్ ఓబో, మనకు కావాల్సింది ఇక్కడనే ఉన్నాయి. 10 ఉన్నాయి, ఇంకొన్ని తీసుకుందాం. ఇంకా 10. అయ్యో 10 అనుకుంటే 9 వచ్చినాయి. ఓకే, లెట్స్ గో. స్లీప్ వేయాలి. అయినా ఇక్కడ ఏం స్పాన్ అవ్వవు గైస్, మొత్తం లైటింగ్తో నింపేసిన. ఒక ఫర్నెన్స్ ఇందులో ఇది పెట్టేసి, అయ్యో సారీ గైస్, గైస్ అంటే శాండ్ వాడక చాలా రోజులైంది కదా, అందుకే అలవాటు పోయింది గైస్. మనం ఎక్కువ శాండ్తో ఏం వాడడం. ఇదేంటి 7 వస్తున్నాయి, ఏదో ఒకటి ఎన్ని వస్తున్నాయి, ఎంత ఉంటుంది. ఓకే, పడుకొని మనం అయితే బిల్డ్ చేసేద్దాం మన నెదర్ పోర్టల్ని. స్వీట్ డ్రీమ్స్. వావ్, హే హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సావరా రై. ఓకే, ఏమిచ్చిండు? ఆరోస్. అవును, మనం ఇంకా బో చేసుకోలేదా? చూద్దాం. ఎంచాంటింగ్ టేబుల్. షాట్ గైస్, చీ వేస్ట్ చేసినాం గైస్ ఎంచాంట్మెంట్ టేబుల్ చేసుకోకుండా. అవును, ఎందుకేసి అంత తొందరపాట్లు బాగున్నాయి నాకు, మీరే చెప్పండి. మన దగ్గర డైమండ్ ఒక్కటి ఉంటే సరిపోద్ది. ఎందుకు ఇంతగానం లౌడ్ సౌండ్ చేస్తున్నా? ఓకే, ఒక 3 సాధం. బుక్స్ ఏమైనా ఉన్నాయా? బుక్స్లో షుగర్ క్యాన్ కొనలేదు. ఒక బో వచ్చేసింది. తర్వాత చూద్దాం గైస్ ఎంచాంట్మెంట్ టేబుల్ గురించి. ఇప్పుడు ఓకే, మరి బో ఏడా పెట్టుకోవాలి గైస్ మనం? ఇప్పుడు ఇక్కడ నుండి ఎట్లా పెంచుదాం దీన్ని? ఇటొకటి ఫిషెస్ అయినా యాక్సిలెట్ లెక్క కనబడ్డాయి నాకైతే. ఎట్లా కడదాం గైస్? ఏదో అట్లా ట్రై చేస్తున్నా, నాకు చేయాలనిపించినట్టు చేస్తుండే గైస్. ఇంకా ఎటు పెంచుదాం? అంగటికి పెంచుద్దాం గైస్. ఇంకొకటి మిస్ అయింది. ఫటాఫట్గా ఒకటి తెచ్చేస్తే నెదర్కి వెళ్ళిపోవచ్చు. నెదరు ఐఎమ్ కమింగ్, వెయిట్ తుమ్ వెయిట్ కరో. ఇదెందుకు? ఓకే, ఇవి రెండు 3 వస్తున్నాయి. ఓపెన్. నైస్, లెట్స్ గో. బ్యాంబో అయితే చాలా కలెక్ట్ చేసిన గైస్, ఎందుకంటే హౌస్ కోసమని మొత్తం బ్యాంబోతో కడదామని అట్లా ట్రై చేసిన. ఓకే, లెట్స్ గో. 1 2 3 మనం అయితే చాలా కలెక్ట్ చేసినాం, అది సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు.
ఓకే నెక్స్ట్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇక్కడ ఏయ్ పట్టరా కింద ప్లేస్ అవ్వు. అంతే గేస్. ఇప్పుడు ఫ్లింట్ కావాలిగా. ఇంకా 11 ఉన్నాయి. బీవత్సం ఎక్కువ అయితే మనకి. ఓకే ఓకే కొంచెం ల్యాగ్ అవుతుంది ఎందుకో, మనకు కూడా తెలియదు ల్యాగ్ ఎందుకో ఏమో ఈ ల్యాగు వస్తుంది. ఈ బోను పట్టేద్దాం. నెక్స్ట్ ఏం కావాలి? ఫ్లింట్ అండ్ స్టీల్ కావాలి. ఫ్లింట్ లేదు ఎందుకు గేస్. ఫ్లింట్గా గాయస్ ఫ్లింట్ ఏది గేస్? ఫ్లింట్ ఇక్కడ ఉందిరా. ఫ్లింట్ లేదా అంటే? హలో గైస్, ఫ్లింట్ లేదు, గ్రావెల్ లేదు, ఏంటి గేస్ ఇది? ఓ మై గాడ్. దీనికి కొన్న ఫ్లింటే కావాలి. వచ్చి అది కొన్ని యారోస్ ఎత్తుకుందాం అనుకున్నాను. ఫ్లింట్ ఎత్తుకుదాం గైస్. ఇక్కడ ఎక్కడన్నా ఉంటుంది కదా నీళ్ళల్లో, ఫటాఫట్గా ఫ్లింట్ ఎత్తుకుదాం. ఇన్నా ఉందిగా, జల్దీ వచ్చింది. వెళ్ళిపోతా. నాకు వద్దు, నేను టైం వేస్ట్ అవుతుంది చాలా. మన కింద ఉన్న స్లాట్స్ అన్నీ నిండిపోయినాయి గేస్. ఆగేయా, ఈ వాటర్ ఇప్పుడు అవసరం లేదు మనకి ఎట్లయినా. సో ఇది పెట్టుకోవాలి మెయిన్. ఓకే అంతే కదా. సో ఇంకా వెళ్ళిపోదాం. వెళ్ళకన్నా ముందు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే కొంచెం లైక్ కూడా కొట్టండి గైస్. ఓకే లాగేసుకుంటుంది మనల్ని. వెళ్ళిపోదాం ఇంకా. జూమ్. అండ్ గైస్ మిమ్మల్ని అడగాల్సింది ఒకటి మిగిలిపోయింది. అదేంటంటే ఇదేం స్పాండర్ రై. ఒక నిమిషం గైస్. ఇదేంది ప్లేన్గా ఉంది ఇక్కడ ప్లేస్. నైస్ గైస్. హలో ఎక్స్క్యూజ్ మీ, అదేంది అట్లుంది? ఎందుకు వేసి అది నాకు అర్థం కాక అడిగితే ఇదేంది ఇలాంటి స్పాన్ ఏంటి ఇలా ఉంది? గైస్ మిమ్మల్ని అడుగుతాను కదా, అదేంటంటే మొన్న ఒక ఛాలెంజ్ వీడియో అయితే పెట్టినా, మొన్ననో నేననో తెలీదు. ఆ ఛానల్కి అయితే వ్యూస్ అయితే బాగానే వచ్చినాయి గైస్. నాకు నచ్చుతుంది సేమ్. ఓకే అలాంటి ఛాలెంజెస్ అయితే మీకు ఏదన్నా కామెంట్ చేస్తే నేను తప్పకుండా అది కూడా చేసేస్తా గైస్. అంటే మీకు ఎలాంటి ఛాలెంజ్ కావాలో చెప్పండి కామెంట్ సెక్షన్లో, నేనైతే ఛాలెంజ్ అయితే చేస్తా. అందుకే మీరు చేయాల్సింది జస్ట్ మీరు ఏం కావాలనుకుంటున్నారో అది కామెంట్లో పెట్టండి గైస్. నాకు ఇప్పటికే నోరు తిరగట్లేదు, ఎన్నిసార్లు అడగాలి. మీరైతే మీకు కావాల్సిన ఛాలెంజ్ని అయితే కామెంట్స్ రూపంలో నాకు తెలపండి. నేనైతే అది తప్పకుండా వీడియో అయితే చేస్తా. మీ పేరు పిన్ చేసి చేస్తా గైస్. మీ పేరు కూడా యూట్యూబ్లో వస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఓన్లీ ఛాలెంజే, మంచి ఛాలెంజ్. ఓకేనా, చేసేయండి. నేనైతే మీతో మాట్లాడుకుంటా ఇక్కడ ఏరియా అంతా క్లియర్ చేసుకున్నా. ఏం లేదు, బేస్ కడదామని ఇక్కడ. ఇదైతే మనం ఎప్పుడూ నెదర్కి వస్తాం పోతాం, అదైతే రొటీను. నెదర్లో ఒక బేస్ కట్టుకుంటే అయిపోద్ది కదా గైస్, కొంచెం విచిత్రంగా ఉంటుంది. సో మనం ముందే అనుకొని బ్లాక్స్ తెచ్చుకుంటే అంత మెల్లగా చేస్తున్నా నేను, అంతే మెల్లగా చెప్తున్నా మీకు. మాగుమా ఫటాఫట్ ఏరియా అయితే క్లియర్ చేస్తా గైస్. మనం ఏదో ఎటో పోదాం అనుకున్నాం, ఇప్పుడు ఎటక్కర్లేదు, ఇదైతే కట్టేస్తాం గైస్. సో గైస్ నేనైతే మైండ్ చేసా చూడండి, అంటే ఇంకా మొత్తం మైండ్ చేయలే. అవైతే నా తలకాయ తింటున్నాయి కదా అప్పటి నుండి, కొట్టి చంపేసినాయి కావాలంటే చూడండి. ఏదది సెట్. ఏయ్ ఓపెన్ చేయరా, చాట్ ఓపెన్ చేయరా అమ్మ. చూడండి గైస్, బర్న్ టు డెత్ అంట గైస్. అండ్ ఐరన్ పికెక్స్ పట్టుకోగానే మనకైతే ఈ జింటిట్ అని వచ్చింది.
సో ఏం చేద్దాం, ఇంకా అన్నీ మనం చేతిలో పట్టుకుంటేనే అవి వస్తాయి. మనకి తెలియక లాస్ట్ ఎపిసోడ్లో నేనైతే ఎలా అని అడిగిన, ఎందుకు రావట్లేవు అని ఏడిచిన. సో మనమైతే బ్లాక్స్ అయితే తెచ్చుకున్నాం, అన్నీ వీటితోనే ఇక్కడ మైండ్ చేసిన వాటినే తీసుకొచ్చిన గేసి. పొదుపుగా వాడుకోవాలి గేసి. ఇక్కడ బ్లాక్స్ తీసి ఇక్కడనే వాడేయాలి, అలా వాడాలి. అదే గేసి పద్ధతి అంటే. ఇవి మాత్రం అస్సలు పద్ధతి కాదు గేసి. ఇది యాక పోండ్రా రై, మంట పెట్టేస్తులు కింద. ఇట్లానే గేసి నేను వీటి నుంచి తప్పించుకుంటా మైండ్ చేసుకుంటూ ఉండేసరికి నాకైతే 1/2 అవర్ పట్టేసింది. చిన్నదే చూడడానికి, కాకపోతే వాటి నుంచి తప్పించుకుంటా కట్టేసరికి, అంటే మైండ్ చేసేసరికి ఇట్లా అయింది. ఇది కొంచెం తీసేస్తే అది మూలకి ఉండనివ్వండి వాటిని. ఇవి ఎందుకు గ్యాస్ ఇంతగానో స్పాన్ అయినాయి నాకు అర్థం కాదు. గ్యాస్లో ఇక్కడనే స్పాన్ అవుతాయి అవి. నెదరాక్ పైన స్పాన్ అవుద్ది అనుకుంటా. అక్క మళ్ళా బాప్రే, దానికి వేరే పనే లేదు గేస్. ఎంట్రా రే. ఎన్ని దెబ్బలు కొట్టాలి గేస్ దీనికి? ఓకే, ఇంత ఏరియా సరిపోద్ది, ఫుల్ అవుద్ది మనకి. అది మళ్ళీ వేయడానికి రెడీగా ఉంది. పారుగెత్తరో ఏంది నీకు బాధేంది? నీకు బాధేంది చెప్పు. ఆగండి గేస్, చేతిలో కత్తి తీయరా, నువ్వు తీయరా కత్తి, వేయరా రివర్సు. ఏది నోట్లా లేదు, రాట్లే. ఎత్తరా అయ్యారా, భయపడరా? చేతిలో కత్తి దీనే గేస్ దూలా అంటారు. అవి ఏం చేయట్లేవనే అప్పుడే అర్థం చేసుకోవాలి గేస్. మన కోసం వెనకాల ప్లాన్లు తప్పి పడేసింది. ఏం చేద్దాం ఇంకా? రే ఏంట్రా ఇవి, ఒకటి కాకపోయినా ఒకటి కొట్టేస్తుంది, నాకు అర్థమైంది ఇప్పుడు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సంపేస్తే నాకు అర్థమైంది గేస్, నాకు అర్థమైపోతుంది. నా ఫ్యూచర్ నాకు తెలుస్తుంది. ఎటైరా ఇందులో పడై. ఇదేంది ఇట్లా వచ్చింది? హలో, ఓకే. సో ఇంకా లేట్ చేయకుండా బిల్డింగ్ అయితే చేసేద్దాం గేస్. ఏడ చేద్దామంటే ఎక్కువ ఏరియా ఇక్కడనే ఉంది కాబట్టి ఇటు సైడ్కి వేద్దాం. ఇక్కడ కొంచెం ఎట్లా ఉంది ఇది, అందుకే దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసేస్తే మనకి ఇంటి వెనకాల కొంచెం బయటకు వస్తే పడకుండా ఉంటుంది. ఈ అక్క రే ఇంతంత లేవు ఎందుకు రా ఊకే ఎగురుతాను? కొడితే మాత్రం చచ్చిపోతారా? ఎవడరా ఇది బొక్క పెట్టింది ఇడా? అమ్మా, ప్లాన్లు బాగానే వేస్తుంది గేస్. మైన్క్రాఫ్ట్ ఈ మధ్యన ట్రోల్ చేయడానికి బాగానే చూస్తుంది. మన ఛాలెంజ్ వీడియోలో అంతే, ఇప్పుడు అంతే. ఏంటిరా మీరు బతకనివ్వరారా నన్ను? నాకు అర్థమైపోతుంది. ఇవేమో నేను ఇట్లా పెడుతున్నా, ఏం చేద్దాం? ఈ మాత్రం సరిపోదా? సో ఇంకేముంది, టెంపరీ బ్లాక్స్. టెంపరీ ఎందుకు? ఇక్కడ నెదర్ పోర్టలు ముంగట్నే బెస్ట్ గేసి. నాకు అనవసరంగా అక్కడ పెట్టినా. ఏముంది ఇక్కడ? ఒక 1 2 3 4 5 బ్లాక్స్. ఇంకా బ్రిక్స్ పెట్టేయాలి. 5 వద్దు, 4 పెట్టేద్దాం. 2 3 4 5 6 7 8 9 సాల్ గేస్. ఈ మాత్రం సాల్ మనకి. అది మాత్రం మన మీద వేస్తూనే ఉంది. నాకైతే ఈ మాత్రం సరిపోద్ది. ఎక్కువ నేను లెక్క పెట్టుకుని వస్తున్నాను. ఓకే, 1 2 3 4 5 6 అమ్మారే. నాకద్దు, నేను వెళ్ళిపోతే ఇక్కడికెళ్ళి. ఎందుకేసి అది గట్ల ఎగిరేసింది, డైరెక్ట్ జుమ్మని ఎగిరినా. హలో, ఎక్స్క్యూస్ మీ, ఎనీబడీస్ దేర్? అబ్బో దేరే, అందరూ దేరే. నాకు అర్థమైపోయింది.
ఎట్లా అట్లయింది ఎట్లయింది చూసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది ఎన్నోది అనుకోవాలి? 1 2 3 4 5 6 7 6 సరిపోతాయి గేసి నాకు. ఇప్పుడు మళ్ళీ వేసిండ్రు రాడు. 1 2. ఓకే, నైస్. భలే ఎగిరినా మళ్ళీ. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. నేను పోతా, నాకు అర్థం. వాళ్ళెందుకురా నీకు? నేను పోతా కదా సార్. చూడండి, ట్రని ఎత్తుంది సౌండ్ అంటుంది ఒకేసారి. అంతమంది కలిసి లేపేస్తే నాకు అర్థమవుతుంది. ఇది కాదు నాకు సావే. ఎందుకైతే ఇది ఇన్ని గానం స్పాన్ అయితే సెకండ్ అన్న మీరే చెప్పండి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? పగబట్టిలు కదా. ఇదేం హార్డ్ కోర్ కాదు రే, నార్మల్ సర్వైవల్ రా. ప్లీజ్ రా, బతకనివ్వండి రా. నేనేం ప్రో ప్లేయర్ని కాదురా. ప్రో ప్లేయర్స్ దగ్గర పో నువ్వు కావాలంటే. ఓకే, 3 4 5. ఇదైతే ఇప్పుడు తీసేయాలి. ఇప్పుడు మెల్లగా రే ఇంకొక లేయర్ కిందకుంటా అయిపో గైస్. ఇంకో లేయర్ కిందికి లేదండి. ఇది ఇంకొక లేయర్ గైస్. ఇక్కడ ముంగటికి వెళ్తే మనం ఉండే ఛాన్స్ ఉంటుంది. హలో, లేదు గైస్ కింద. బయటికి వెళ్ళి చూద్దాం. ల్యాగ్ అవ్వకు ఇప్పుడు బయట. అరే ఎందుకు ల్యాగ్? హలో గైస్, నాకు అర్థం కావక ఇలాంటి స్పాన్ ఎక్కడ ఉంటుంది గైస్? కింద ఏం లేదు, ఒక చిన్న స్కై బ్లాక్ ఇది. అరే కనీసం కిందికి వెళ్ళడానికి ఏదన్నా వే కూడా ఉండదారా? బాపురే, కిందికి వెళ్దాం గైస్. ఒక్క నిమిషం. అక్క ఇడు మళ్ళీ వచ్చిండు. అన్నావు నువ్వు మళ్ళీ వచ్చినావా? రా వెయ్యన్నా, నువ్వు వెయ్యి, నేను కొడతా. వెయ్యిరా, ఎందుకు భయపడతాను? నోరు తెరిచి అందుకుంటున్నావు రా. నువ్వు వేస్తే కదా నేను అట్లా కొట్టేస్తా. మిస్డ్ గైస్. అంటే వెయ్యిరా, వేస్తావా నేను కిందకి దూకేలా? వేయట్లేడు గైస్, మనకు అద్దు. కిందకి దూకడానికి ఎలాంటి ప్లేస్లు అయితే లేవు. కిందేదో కనబడ్డట్టు అయింది. ఏందిరా నువ్వు? ఏడున్నాడు వీడు? పోయిండు. ఓకే, ఈడికెళ్ళి దిగే ఛాన్స్ ఉంది. మెల్లగా వెళ్దాం. బుస్కేం. ఇప్పుడు అమ్మ బాబోయ్, వావ్ గైస్, చాలా అద్భుతంగా ఉంది గైస్. నైస్ గైస్. ఇదే హలో, ఎక్స్క్యూస్ మీ గైస్. ఇలాంటి స్పాన్ ఎక్కడ ఉంది గైస్? ఇలాంటి స్పాన్లు మీరు ఎప్పుడైనా చూసారా? ఎక్కడైనా? ఏంటి గైస్ ఇలాంటి రేర్ నాకు కనబడ్డది ఏంటి గైస్? చూడండి గైస్, స్ట్రైడర్ పైన ఈడు శాడీలు వేసుకొని చేతిలో ఫిషింగ్ రాడ్ పట్టుకొని కూర్చున్నాడు గైస్. ఇంత మంచి రేర్ విజువల్ కన్నా పడ్డప్పుడు మీరు చేయాల్సింది ఒకటే, ఫటాఫట్గా లైక్ కొట్టేయండి గేస్. ఎట్టిపోతాను రా. వావ్ గేస్, అద్భుతంగా ఉంది గేస్. శాడీలో ఎందుకు గేస్? శాడీలా దానికి ఎందుకు దొరికింది గేస్? సో సాడ్ గేస్. అంటే హ్యాపీయే మనకి రేర్ కనబడ్డదని. ఓకే, ఇప్పుడు ఫటాఫట్గా వెళ్దాము. వారు నాయనో గేస్, దీనికోసం ఎంత తాంటాలు పడ్డామో. మనకి ఈ లెవెల్లో పెడదాం. ఈ లెవెల్లోనా
హలో నాకే మనం ఎందుకు గేస్ తీట ఎందుకు చేసినాం గేస్ మనం ఇట్లనే చేసుకుంటూ పోతే అయిపోద్ది కదా గేస్ అనవసరంగా ఇదంతా చేసినాం ఇప్పుడు బాబా పోయి నేను ఇట్లా పెడదాం అనుకున్నా దానికోసం ఇట్లా డైరెక్ట్ పెట్టక కిందకు వెళ్ళి అదంతా చేసి వచ్చిన గేస్ అట్లా ఉంటుంది మరి మనతోని నాకు కలెక్ట్ అవ్వు గాలిని ఎంతసేపు ఉంటావు కానీ హలో ఏమో గేస్ నెంబర్ 1 అంటే నెంబర్ 1 ఫూల్ గేస్ ఐ ఆమ్ ఫూల్ పోతే పోనీ అండి కింద పడితే పడనివ్వండి నా డైమండ్ పికెక్స్ పీక్ అనేవాడు పోతుంది గేస్ ఇంత ఘానం ఫూల్ అయిపోయినాయండి గేస్ నాకు నేనే మనం ఈ లెవెల్లో పెట్టుకుంటే సరిపోద్ది ఈ లెవెల్ కాదు ఈ లెవెల్లో పెడితే అయిపోద్ది అంతలా పెట్టక నేనేమో ఇంతగానో రిస్క్ తీసుకొని అదంతా పోయి రేర్ది చూసుకుంటూ వచ్చి సో సాడ్ నేను ఇంతగానో ఫుల్ అయినందుకన్నా మీరు లైక్ చేయండి కొంచెం లైక్ చేస్తే నాకు కూడా ఇట్లా ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది సో ఇప్పుడు అయిపోయింది ఇది ఇప్పుడు దీనిపైన పెట్టేద్దాం పడక్ 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 మనం ఫ్యూచర్లో ఇంకా పెంచుకుందాం గేస్ అంటే మనకి వార్పుడు క్రిమ్సన్ దొరికినప్పుడు వాటితో కట్టేస్తాం ఇప్పుడైతే మనకి 2 ఉన్నాయి మన దగ్గర అందుకే ఇవే కడుతున్నా ఏంది ఇదే ఓకే గేస్ ఇదే ఇక్కడ గ్లిచ్ గేస్ బాబా ఇలాంటి గ్లిచ్లు అన్నీ నాకే అవుతాయి సో ఫైనల్గా మనమైతే నెదర్లో హౌస్ అయితే కట్టేసుకున్నాం దీనికైతే డోర్లు ఇంకా పెట్టేయాలి చేద్దాం తర్వాత సో చెప్పండి గేస్ ఈ వీడియో ఎలా ఉందో వీడియోలో మన రిస్క్ ఎలా ఉందో అందులో ఒక రేర్ విజువల్ ఎలా ఉందో ఈ హౌస్ ఎలా ఉందో చెప్పండి ఇంత మంచి కంటెంట్ పెడుతున్నా మీరు మాత్రం సపోర్ట్ ఇవ్వట్లేరు ఏం చేయాలి గేస్ ఇంకా సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామా రే కనీసం ఎండ్ అయ్యే టైంకి కూడా ఆగవారా ప్లీజ్ రా కొంచెం సేపు ఆగమన్నా ఏంటి గేస్ ఇల్లు నాకు యారోస్ లేవు గేస్ యారోస్ అని ఉంటే దీన్ని అయిపోయేది సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం సో ఇదిగా చివరి వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మన ఛానల్ చూస్తుండండి బాయ్ ఇదేంది పోయింది